బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ ను కలిశారు మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. జగన్ కొంతకాలం విశ్రాంతి తీసుకోవాలంటూ వంశీకి సూచించారు. ఆయన నిన్ను ఇబ్బంది పెట్టిన వారు ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా వదిలిపెట్టనంటూ వంశీకి హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. జగన్ అధికారంలోకి వచ్చాక వారి తర్వాత అందరి లెక్కలు తేలుద్దాం, అధికారంలోకి వచ్చాక వాళ్ళందరి లెక్కలు తేలిద్దామంటూ కూడా జగన్ చెప్పినట్టుగా తెలుస్తోంది. 140 రోజులు అంటే సుమారుగా 5 నెలల పాటు ఆయన జైల్లో ఉండి బెయిల్పై నిన్న విడుదలయ్యారు వల్లభనేని వంశీ. కష్టకాలంలో అండగా నిలిచారంటూ జగన్కు వంశీ కృతజ్ఞతలు తెలిపినట్టుగా తెలుస్తోంది. మరీ ముఖ్యంగా ఆ భేటీ చాలా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే దాదాపు 5 నెలల తర్వాత కలిసారు. ఒక్కసారి మీరు చూడొచ్చు. ఆప్యాయంగా పలకరించుకుని మాట్లాడుకున్న సందర్భం. ఈ నేపథ్యంలోనే తన భార్యతో కలిసి అటు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ను కలవడానికి వెళ్లారు. ఈ నేపథ్యంలో వాళ్ళిద్దరి మధ్య కూడా ఇంట్రెస్టింగ్ కాన్వర్సేషన్ జరిగింది. మీరేం అధైర్యపడద్దు, ఇవన్నీ తాత్కాలికమే, మనల్ని ఎవరూ ఏం చేయలేరు, ఆ తర్వాత వచ్చేది మళ్ళీ మనమే, వచ్చిన తర్వాత అందరి లెక్కలు తేలిద్దామంటూ కూడా ఆయన భరోసా ఇచ్చినట్టుగా మీరు చూడొచ్చు. ఆయనకి వెన్నుతట్టి ప్రోత్సహించిన సందర్భం వెంటనే ఆయన కృతజ్ఞతలు కూడా తెలిపారు. అదిగో మీరు చూడొచ్చు, అదిగో వెన్నుతట్టి ప్రోత్సహించారు. నీ వెనకాలనైనా నీకెందుకు, నువ్వు ముందుకు వెళ్ళు, ఇక్కడి నుంచి పార్టీకి సంబంధించి పార్టీ కార్యక్రమాల్లో పూర్తిగా ఇన్వాల్వ్ అవ్వండి, బట్ అంతకన్నా ముందు మీకు ఆల్రెడీ ఆరోగ్య సమస్యలు ఉన్నాయి కాబట్టి కాస్త వాటిని ముందు క్లియర్ అయిన తర్వాత కాస్త రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ యాక్టివ్ అవ్వండి, మీరు పార్టీ కార్యక్రమాల్లో యాక్టివేట్ అవ్వండి. మరి ముఖ్యంగా సోషల్ మీడియాకు సంబంధించి ఇప్పటికే మనం ఆ క్యాంపెయిన్ కావచ్చు, లేకపోతే సోషల్ మీడియా వేదికగా ముందుకు వెళ్తున్నాం కాబట్టి దాని మీద కూడా మనం ఫుల్ ఫోకస్ చేద్దాం. ఇంతవరకు మీరు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు, జైల్లో ఉన్న సందర్భంలో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు, దాంతోపాటు ఎవరెవరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు, ఇవన్నీ కూడా వాళ్ళిద్దరి మధ్య ఇంట్రెస్టింగ్ కాన్వర్సేషన్ జరిగినట్టుగా తెలుస్తోంది. ఒక్కసారి ఇంకా ఎటువంటి కాన్వర్సేషన్ జరిగింది, ఎంతసేపు కాన్వర్సేషన్ జరిగింది, ఏ అంశాలకు సంబంధించి వాళ్ళిద్దరి మధ్య చర్చ జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి కృష్ణమోహన్ అట్ ద సేమ్ టైం ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. కృష్ణమోహన్, దాదాపుగా గంట సేపు జరిగిందని ఒక చర్చ జరుగుతోంది. ఎగ్జాక్ట్గా ఎంతసేపు జరిగింది, ఇద్దరి మధ్య ఎటువంటి కాన్వర్సేషన్ జరిగింది, ఎటువంటి ధైర్యాన్ని ఎటువంటి స్థైర్యాన్ని జగన్ ఇటు వంశీకి ఇచ్చారు? దాదాపుగా 140 రోజులు విజయవాడ జైల్లో ఉన్న వంశీ విడుదల తర్వాత ఈరోజు ఆయన మాజీ ముఖ్యమంత్రి తమ వైఎస్ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలవడానికి కుటుంబ సమేతంగా ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. వంశీతో పాటు తన భార్య పంకజశ్రీ కూడా ఇద్దరు కలిసి జగన్ ని కలిసే ప్రయత్నం అయితే చేశారు. అయితే దాదాపు ఒక 45 నిమిషాలు పైగా వీళ్ళిద్దరి మధ్య భేటీ అయితే జరిగింది. చాలా సుదీర్ఘ చర్చ జరిగింది అనేది మనకు అందుతున్న సమాచారం. అంటే బయటకు వచ్చి వంశీ ఈ విషయం మీద ఏం మాట్లాడలేదు కానీ, బట్ అందుతున్న సమాచారం ప్రకారం అయితే దాదాపుగా 45 మినిట్స్ పైగా వీళ్ళు జగన్మోహన్ రెడ్డితో పూర్తిగా చర్చించారు. ప్రధానంగా జగన్ ఒకటే హామీ ఇచ్చారు, మీరు ముందు ఆరోగ్య సమస్యలు ఇంపార్టెంట్, ముందు కొన్ని రోజులు ఆరోగ్యం పూర్తిగా దీనికి సంబంధించి పూర్తి దాన్ని కుదుట పడ్డాక మీ రాజకీయ పోరాటం ప్రారంభించండి, మీ అండగా మీరు ఎక్కడ ఏ కార్యక్రమం చేసినా నేనుంటాను, నేను మీకు అండగా ఉండబోతున్నాను, దాని గురించి మీరు ఎటువంటి ఆలోచనలు పెట్టుకోవద్దు, గుడివాడ నుంచి తిరిగి విజయకేతనం ఎగురేయాలి, కాబట్టి ఆ సందర్భంగా మీరు ఏమి కార్యక్రమాలు చేయాలనుకున్నా నేను సిద్ధంగా ఉంటాను, నా వైపు నుంచి మీకు ఎప్పుడు ఆ రూట్ క్లియర్ గా ఉంటుంది అని చెప్పి హామీ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం కొంత వంశీకి కొంత ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. దానికి సంబంధించి కొంత ఆయన హైదరాబాద్ కి వెళ్తారని ఒక సమాచారం ఉంది. హైదరాబాద్ లో కొన్ని రోజులు చికిత్స చేయించుకోవాలని అనుకుంటున్నట్టుగా సమాచారం ఉంది. అది అయిన తర్వాతనే అందులో వంశీకి పెద్ద ఎత్తున అభిమానులు గన్నవరం నియోజకవర్గంలో తన ఇంటి వద్ద హల్చల్ చేసిన పరిస్థితి అయితే ఉంది. వాళ్ళందరూ కూడా వంశీని చూడడానికి దారి పొడుగున జైలు దగ్గర నుంచి కూడా గన్నవరం వరకు కూడా దారి పొడుగున తన అభిమానులు తన వెంట వచ్చిన పరిస్థితి అయితే మనం చూసాం. సో ఈ సందర్భంలో వంశీ ఎక్కడ ఎవరితో ఏది మాట్లాడలేదు. కానీ నిన్న వైసీపీ నేతలతో పేర్ని నాని, చలశేఖర్ రఘురాం తర్వాత ఇతర నేతలందరితో కూడా ఆయన తన ఇంట్లో ముచ్చటించిన పరిస్థితి అయితే ఉంది.
ఈరోజు ఉదయం జగన్మోహన్ రెడ్డితో కూడా మాట్లాడిన పరిస్థితుల్లో అధైర్యపడాల్సిన అవసరం లేదు. అక్కడ జరిగిన విషయాలని అంటే జైల్లో తనను ఏ విధంగా వేధించారు, కనీసం అంటే తినడానికి సరైన తిండి కూడా కల్పించని పరిస్థితి. అట్ ద సేమ్ టైం తనకి ఆ మెడికల్ ఉన్నప్పటికీ లేదు, అక్కడ ఏర్పాటు చేసిన కెమెరాలు కావచ్చు, వీటన్నిటినీ తను సింగిల్ గా ఉంచడం కావచ్చు, చాలా రకాలుగా వేధింపులకు గురి చేశారనేది వంశీ క్లియర్ గా చెప్తూ వస్తున్న పరిస్థితి. ఆ వివరాలను కూడా జగన్ కి పూర్తిగా ఆయన వివరించినట్టుకైతే సమాచారం ఉంటే, అయితే జగన్ ఎన్ని ఇప్పుడు ముందు ఆరోగ్యపరమైన అంశాల గురించి నువ్వు ముందు చూసుకో, దాని ద్వారా జరిగే ఫర్దర్ యాక్టివిటీ మనం ఆలోచిద్దాం, మీ పొలిటికల్ కెరీర్ నేను చూసుకుంటాను, ఇక మీదట గన్నవరం నుంచి నువ్వు పూర్తి యాక్టివ్ కావాల్సిన పరిస్థితులు ఉన్నాయి, ఇంకా రాబోయే రోజుల్లో చాలా పెద్ద యుద్ధం చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది అని తనకు, ముఖ్యంగా పంకజ్ శ్రీ కూడా అంటే భర్త కోసం తన భార్య చేసిన శ్రమ, కోర్టులకు వెళ్ళడం కావచ్చు, అక్కడ గవర్నర్లను కలవడం కావచ్చు, గవర్నర్లకు 10 సార్లు ఆమె కలిసే ప్రయత్నం చేశారు, ఎప్పుడు కోర్టుకి వచ్చినా ఆమె అక్కడికి వంశీ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేశారు, పిల్లలు తీసుకురావడం, ఇటువంటి అంశాలని జగన్మోహన్ రెడ్డి ఆమెకి మీ ధైర్యాన్ని మెచ్చుకుంటున్నానని కూడా ఆమెని మెచ్చుకున్న పరిస్థితి అయితే ఉంది. పంకజశ్రీ చాలా ఈ 104 రోజులు చాలా యాక్టివ్ గా వంశీ విడుదల కోసం గట్టిగా పోరాటం చేసిన పరిస్థితి కూడా మనం చూసాం. సో ఈ సందర్భంగానే ఇద్దరిని మీరు ధైర్యంగా ఉండండి, మిగతా విషయాలు నాకు వదిలేయండి, పార్టీ టేక్ కేర్ అనే సమాచారం ఇచ్చినట్టుగా క్లియర్ గా సమాచారం ఉంది. అయితే కొన్ని ముఖ్యమైన రాజకీయ అంశాలకు సంబంధించి ఏం మాట్లాడుకునే అంశాలు అయితే పూర్తిగా బయటకు రాలేదు, కానీ ఆహారాల్లో జరిగిన ఆహారం అంటే ఈ రోజు జరిగిన భేటీలో మాత్రం కొంత కీలకమైన అంశాలతో చర్చించారు. ముందు ఆరోగ్యం మీద పెట్టమని ఇద్దరి మధ్య కూడా ఆ కాన్వర్సేషన్ లో చాలా నవ్వుతూ కనిపించారు. వంశీ ఈ మధ్య కంటే విడుదలైన తర్వాత దాదాపుగా ఇటువంటి సినారియో మనం చూసిన సందర్భం లేదు, బట్ చాలా నవ్వుతూ కనిపించారు ఇద్దరి మధ్య కూడా ఆ కాన్వర్సేషన్ జరిగిన సందర్భం. అంటే ఒక 3 నెలల తర్వాత, ఒక 4 నెలల తర్వాత ఒక వ్యూహాత్మకంగా అడుగులు వేయబోతున్నారా రాజకీయంగా జగన్ వంశీ కలిసి? డెఫినెట్ గా ఉంటుంది కదా. వంశీ కొంత గన్నవరంలో పట్టున్న కొంత కాదు, చాలా పట్టున్న నాయకుడుగానే మనం చూడాలి. అయితే వంశీ ఇది జరగబోయే అంటే ఇప్పుడు వంశీ వేసే అడుగులు ఏ విధంగా ఉంటాయి అనేది ఇప్పుడు పెద్ద చర్చగా మారుతుంది. అది వైసీపీకి పెద్ద పాజిటివ్ గా మారే అవకాశం కూడా ఉన్నట్టుగా కొంత సమాచారం ఉంది. బట్ అది ఏ దిశగా వెళ్ళబోతున్నారు అంటే, ఆయన ఇప్పుడే వేయబోతున్నారా, ఒక 6 నెలల కొంత ఈ కేసులు తర్వాత రోజుకో కొత్త కేసు అతని మీద నమోదవుతున్న పరిస్థితి కూడా మనం చూడాలి. సో ఆ సందర్భంగా ఏ విధంగా ముందుకు వెళ్తారనే చర్చ కూడా జరుగుతుంది. తద్వారా కొంత వ్యూహాత్మకంగానే అడుగులు వేస్తారనేది కొంత సమాచారం ఉంది. సో ఆయన అభిమానులు కూడా ఇప్పుడు కొంత రెట్టింపు ఉత్సాహంతో ఉన్నారు కాబట్టి ఫర్దర్ గా జరగబోయే తన అడుగు ప్రతి అడుగు కూడా గన్నవరంలో కొంత యాక్టివ్ గా చేయాల్సిన పరిస్థితి. అంత ముందు దాకా ఆయన ఎప్పుడు మీడియాతో పెద్దగా ముందు ఉండే పరిస్థితి ఉండేది కాదు. కొంతమంది 1-2 మీడియాలతోనే మాట్లాడేవాళ్ళు, లేదు ఒక సెక్టర్ లోనే ఉండేవాళ్ళు ఆయన. కానీ ఇప్పుడు జరగబోయే పరిస్థితి కొంత విభిన్నంగా ఉండబోతుంది. సో దాన్ని ఏ విధంగా ఆయన చేయాలనుకుంటారు, తన యాక్టివిటీ ఏ విధంగా చేయాలనుకునేదాన్ని కూడా కొంత రెస్టారెంట్ అయితే ప్రధానంగా ముందు తన ఆహారం మీద కొంత దృష్టి పెట్టాల్సిన పరిస్థితి అయితే ఉంది. తద్వారా కొంత అది సెట్ అయిన తర్వాతనే తన తదుపరి కార్యాచరణ ఉండబోతుంది, ఏ విధంగా ఉండబోతుంది అనేది చూడాలి. సత్యం ఇంట్రెస్టింగ్ కృష్ణ అన్నట్టుగా అంటే తర్వాత ఆల్రెడీ భేటీ జరిగింది కాబట్టి వంశీకి అంటే జైలుకు వెళ్లే కన్నా ముందు వంశీ జైలుకు వెళ్ళి వచ్చిన తర్వాత ఎలా ఉండే అవకాశం ఉంది అనే అంశానికి సంబంధించి వైసీపీలో ఎటువంటి చర్చ జరుగుతోంది? కాస్త ఈసారి ఆ స్టైల్ మార్చే అవకాశం ఉంది, ఈసారి రాజకీయాలని డీల్ చేసే విధానం కాస్త మారే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. అంటే ఖచ్చితంగా ఉండబోతుంది. ఎందుకంటే వంశీ ఎక్స్పెక్ట్ చేయని వ్యవహారం ఇది. అందులో కేసులో దాదాపుగా 140 రోజులు, 1-2 రోజులు కాదు, 140 రోజులు జైల్లో ఉన్నారు. చాలా ఇబ్బందులకు గురైన పరిస్థితి, తన ఆరోగ్య సమస్యలు పలుసార్లు ఆరోగ్య సమస్యలు వచ్చిన పరిస్థితి, చాలా హాస్పిటల్కి దాదాపుగా 5-6 సార్లు హాస్పిటల్కి తరలించిన పరిస్థితి, చాలా విషయాలు కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఆయన ఎదుర్కోవాల్సిన పరిస్థితిని చూశారు. సో అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు కొత్తగా ఏమున్నాయి, ఏం జరగబోతుంది అనే అంశాన్ని కానీ చూడాల్సి వస్తే మాత్రం కొంత ఇప్పుడు రాజకీయంగా
జరగబోయే 4 సంవత్సరాలు, రానున్న 4 సంవత్సరాలు ఏ విధంగా మూవ్ చేయాలి అనేది కొంత చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. సో తద్వారా వచ్చే అంశాలు వేయాలి అంటే గన్నవరంలో తిరిగి ఒకవైపు యార్లగడ్డ వెంకట్రావు స్ట్రాంగ్ గా భారీ మెజార్టీతో గెలుపొందిన పరిస్థితులు మనం చూసాం. సో అక్కడ టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న యార్లగడ్డ వెంకట్రావుని ఢీకొనాలి అనుకున్నప్పుడు ఇప్పుడు వంశీ తన మార్కుని తన వంశీ మార్కు రాజకీయాలు చేయాల్సిన ఆవశ్యకత 100% ఉంది. సో తన స్టైల్ ని మార్చుకోబోతున్నారు అనే ఒక చర్చ అయితే జరుగుతోంది. బహుశా అది ఎప్పటి నుంచి స్టార్ట్ చేయబోతారు, ఏ విధంగా ముందుకు పోతున్నారు అనేది ఇప్పుడు చెప్పలేము. కానీ బట్ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తను తిరిగి తన పట్టును సాధించాలి అనుకుంటే అక్కడ కొంత వ్యూహాత్మకంగా అడుగులు వేయాల్సిన పరిస్థితి అయితే ఉండబోతుంది. సో అటువంటి సందర్భంగా ఇప్పుడు తిరిగి తన రియాక్టివేట్ అవుతారు అనే దాని మీద ఆలోచిస్తే మాత్రం కొంత టైం పట్టే పరిస్థితి అయితే కనబడుతుంది. కొంత ఆరోగ్యపరమైన అంశాల విషయంలో కొంత ఆయన ముందు దాన్ని సాల్వ్ చేసుకోవాలని కొంత రెస్ట్ తీసుకోవాలని అనుకుంటున్నాను. తద్వారా ఫర్దర్ గా కోర్టు కొంత డైరెక్షన్స్ కూడా ఇచ్చింది కాబట్టి బెయిల్ ఇచ్చేటప్పుడు తద్వారా వచ్చే అంశాలను దృష్టిలో పెట్టుకుని తన ముందుకు వెళ్ళబోతున్నారని చాలా స్పష్టంగా కనబడుతుంది. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. అది మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ చెబుతోంది. మరి ముఖ్యంగా వైసీపీలో అయితే మాత్రం తీవ్రమైన చర్చ జరుగుతుంటోంది. ఇప్పుడు వంశీని మరీ ముఖ్యంగా కొత్త కోణంలో ఇన్ఫాక్ట్ తన రాజకీయాలు ఇప్పుడు కొత్త పంధాలు ఉండబోతున్నాయనే చర్చ జరుగుతుంటోంది. దాంతోపాటు ఆయన వేసే అడుగులకు వైసీపీ అధినేత జగన్ కూడా పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతారు అంటూ కూడా తీవ్రమైన డిస్కషన్ అయితే మాత్రం జరుగుతుంది. దానికి బలం చేకూర్చేలా ఈరోజు వీళ్ళిద్దరి మధ్య కూడా భేటీ జరిగింది. ఇటు జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత, జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్తో వంశీ భేటీ అయిన విజువల్స్ మీరు చూస్తున్నారు. తన కుటుంబంతో కలిసి ఆయనను కలవడానికి వెళ్ళారు వంశీ. అంటే జగన్ను కలిశారు, జగన్తో మాట్లాడారు. దాదాపుగా ఒక 10 నిమిషాలు, పావుగంట సేపు వీళ్ళందరి మధ్య కాన్వర్సేషన్ జరిగిన ఆ కాన్వర్సేషన్ మీరు చూడొచ్చు. ఆయనని వెనుతట్టి ప్రోత్సహించారు. నేనున్నాను, ఇక నువ్వు ముందుకు వెళ్ళు, ముందుగా రెస్ట్ తీసుకున్న తర్వాత హెల్త్ని సెట్ చేసుకున్న తర్వాత ఆ తర్వాత వ్యూహాత్మకంగా అడుగులు వేయాలి. ఇంకా ఎగ్జాక్ట్లీ మా కృష్ణమోహన్ చెప్పినట్టుగా అంటే భవిష్యత్తులో రాబోయే ఎన్నికలకు మనం సిద్ధం కావాలి కాబట్టి రాబోయే ఎన్నికలకు సిద్ధం కావాలి అనే నేపథ్యంలో పూర్తి స్థాయిలో మరి ముఖ్యంగా ప్రభుత్వ పథకాల విషయంలో కావచ్చు, లేకపోతే కూటమి ప్రభుత్వం విషయంలో కావచ్చు, వ్యూహాత్మకంగా అడుగులు వేయాలి, ఎండగట్టాలి ఆ ప్రభుత్వాన్ని. సో ఈ నేపథ్యంలో దానికి తదనుగుణంగా వ్యూహాత్మకంగా మనం వెళ్ళాలి అంటూ వీళ్ళిద్దరి మధ్య ఆ కాన్వర్సేషన్ కాసేపు జరిగినట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు ఏం జరగబోతోంది? వంశీ తన పంథాను మార్చుకోబోతున్నారా? వంశీ సరికొత్త వంశీగా ఇప్పుడు రాజకీయాలు చేయబోతున్నారా? ఆ రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి? ఇప్పుడు వైసీపీ ఎటువంటి ఇన్ఫాక్ట్ వైసీపీలో ఆయన ఎటువంటి రోల్ని పోషించబోతున్నారు? వైసీపీ ఆయనకి ఎటువంటి రోల్ని ఇవ్వబోతోంది? ఎందుకంటే 5 నెలల తర్వాత బయటకు వచ్చిన వంశీకి సంబంధించిన వరకు దాదాపుగా స్టేట్మెంట్, ఫియర్ స్టేట్మెంట్ ఇంకా రాని పరిస్థితి. ఆ స్టేట్మెంట్ బయటకు వచ్చే అవకాశం ఉంది. బట్ హెల్త్ సెట్ అయిన తర్వాత పూర్తి స్థాయిలో ఆయన రంగంలోకి దిగుతారు అంటూ కూడా చర్చ జరుగుతున్న నేపథ్యంలో అప్పుడు ఏం జరగబోతుంది అనేది ఆసక్తికరంగా మారబోతుంది. గన్నవరం సెంట్రిక్గా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారుతాయన్నలో ఎటువంటి అతిశయోక్తి లేదని చెప్పుకోవాలి.